భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ తన ప్రవర్తనను ఇంకా అలాగే కొనసాగిస్తుంది. వరుసగా 9వసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ జమ్మూ కాశ్మీర్లోని ఎల్ఓసీ వెంబడి మరోసారి మిలిటరీ ఆగ్రహాన్ని చూపించింది. పాకిస్తాన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. వరుసగా 9వసారి శనివారం మే 3ను కూడా జమ్మూ కాశ్మీర్లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి కాల్పులకు పాల్పడింది. ఈ ఘటనలో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారత సైన్యం వెల్లడించింది. కుప్వారా, ఉరి, అఖ్నూర్ ప్రాంతాల్లో పాకిస్తాన్ సైన్యం దాడులకు పాల్పడింది. వెంటనే స్పందించిన భారత సైన్యం పరిస్థితిని నియంత్రణలోకి తెచ్చింది. నిన్న అర్ధరాత్రి పాకిస్తాన్ సైన్యం ఎల్ఓసీకి ఎదురుగా ఉన్న కుప్వారాలో, ఉరి, అఖ్నూర్ ప్రాంతాల్లో భారత సైనిక స్థావరాలపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల నేపథ్యంలో భారత సైన్యం తక్షణమే స్పందించి తిప్పికొట్టింది. ఈ క్రమంలో ఆయా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పరిస్థితి మరింత ఉద్రిక్తమైతే షెల్లింగ్ జరిగే అవకాశం ఉందనే భయంతో వారు వ్యక్తిగత బంకర్లను సిద్ధం చేసుకుంటున్నారు. ఆర్ఎస్పుర, ఆర్నియా సెక్టార్లలో పంట కోత పూర్తయినప్పటికీ కరువా, సాంబా, రజౌరి, పూంచ్ జిల్లాలో ఇంకా కొనసాగుతోంది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం దాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ దాడిలో 26 మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ఏప్రిల్ 24 రాత్రి నుంచి భారత్ ఇండస్ వాటర్స్ ఒప్పందాన్ని సస్పెండ్ చేసిన కొన్ని గంటల తర్వాత పాకిస్తాన్ సైన్యం ఎల్ఓసీ వెంబడి వివిధ ప్రాంతాల్లో దాడులకు పాల్పడుతోంది. మంగళవారం ఈ దాడులు జమ్మూ జిల్లాలోని పర్గ్వాల్ సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దు వరకు విస్తరించాయి. అదే రోజు ఇరు దేశాల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్స్ హాట్లైన్ సంభాషణ జరిపారు. ఈ చర్చలో భారత్ పాకిస్తాన్ సైన్యాన్ని దాడులకు కొనసాగించవద్దని హెచ్చరించినట్లు సమాచారం. కానీ వారు మాత్రం పదే కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నారు.